బండి భగీరథ్ ఇంకా పరారులోనే ఉన్నాడు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎదుర్కొన్న పోక్సో కేసు 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు బండి భగీరథ్ ఎక్కడ కూడా బయటికి కనబడలేదు. పోలీసులు 5 బృందాలుగా 2 బృందాలు హైదరాబాద్లో, 2 బృందాలు ఢిల్లీలో అండ్ ఒక బృందం కరీంనగర్లో మేము పరీక్షిస్తున్నాం, సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం అన్నారు. కానీ ఇప్పటివరకు బండి భగీరథ్ని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఈ కేసులో ఈ సిట్ ఏర్పాటు నుంచి డీసీపీగా ఉన్నటువంటి రితురాజ్ ఏర్పాటు తర్వాత నుంచి ఏ ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఇప్పుడే ఒక గంట సేపు క్రితం బండి సంజయ్ నివాసాల్లో, బండి సంజయ్కి సంబంధించి బంధువుల నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు తనిఖీలో ఎక్కడ కూడా బండి భగీరథ్ని పట్టుకున్న దాఖలాలు లేవు. అయితే ఆయనని ప్రీ ప్లాన్డ్గానే దాచేశారు అన్నట్టు తెలుస్తోంది. అయితే అరెస్ట్ చేస్తే డెఫినెట్గా రాజకీయంగా ఒక పెద్ద మచ్చపడుతుంది. కాబట్టి ఎలాగైనా సరే లొంగిపోవాలి అని చెప్పి బండి భగీరథ్కి తండ్రి బండి సంజయ్ కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మరోవైపు బండి భగీరథ్ పైన లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. దేశం దాటి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో బండి భగీరథ్ నేను ఏమనుకున్నారంటే, నాకు సాయంత్రానికల్లా ఇంట్రీమ్ బెయిల్ వస్తుంది, ఇంట్రీమ్ బెయిల్ వచ్చిన తర్వాత కొంత రిలీఫ్ దొరుకుతుంది, అరెస్ట్ చేయకుండా ఉండిపోతారని చెప్పి భావించి ఉంటాడు. కానీ సడన్గా బండి భగీరథ్కి అనుకున్న జరగలేదు, ఇంట్రీమ్ బెయిల్ రాలేదు. యాంటిసిపేటరీ బెయిల్ గురించి ఇప్పుడు మాట్లాడని చెప్పేశారు. ఇప్పుడు ఏమాత్రం కోర్ట్ ప్రొసీడింగ్స్లో లీగల్గా వెళ్ళాలనుకున్నా కూడా 21వ తేదీ అంటే సుమారుగా ఇంకా 5-6 రోజులు ఉంది. ఈ 5-6 రోజుల వరకు ఎక్కడ తనని తాను రక్షించుకోవాలి అని చెప్పి బండి భగీరథ్ దేశం వదిలి కూడా పరారయ్యే అవకాశం, దేశంలో ఉంటే ఎక్కడైనా పట్టుకుంటారు కాబట్టి దేశం వదిలి పరారయ్యే అవకాశం ఉందని చెప్పి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గతంలో బండి సంజయ్ మాట అంటాడు, వాళ్ళను ఉగ్రవాదుల, టెర్రరిస్ట్ల, బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ అత్యాచారం చేసిర్రు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయికి పేరు తెలుసు, ఆ అమ్మాయి ఎవరు తనపై అత్యాచారం చేసిరో తెలుసు, వాళ్ళని విచారించాలి, అరెస్ట్ చేయాలి, కానీ ముఖ్యమంత్రి సైలెంట్గా ఉంటున్నాడని చెప్పి జూబ్లీ హిల్స్ జరిగినటువంటి ఒక పబ్ పోక్సో కేసులో మాట్లాడుకొచ్చిన మాటలవి. మరి ఇప్పుడు బండి భగీరథ్ వేరే దేశం నుంచి రాలేదు, వేరే దేశానికి పారిపోలేదు, ఇక్కడిక్కడే ఉన్నాడు. కాబట్టి బండి భగీరథ్ని స్వయంగా మీరే తీసుకొచ్చి పోలీస్ ఏట లొంగిపోమని చెప్పండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక కాన్క్లేవ్లో మాట్లాడుకొచ్చారు. సో బంజారాహిల్స్లోని బండి సంజయ్ ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైనటువంటి దాదాపుగా వారం రోజులైనా ఇంతవరకు ఎక్కడున్నాడో కూడా తెలియదు. సో లొంగిపోబోతున్నాడు ఆయనే తనంతట తాను స్వయంగా వచ్చి అని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర కొంత హైటెన్షన్ వాతావరణం ఉంది. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? పోలీస్ బందోబస్తు ఎలా ఉంది? సో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు పలు ప్రాంతాల్లో, బండి సంజయ్ నివాసాల్లో, బండి సంజయ్ బంధువుల నివాసాల్లో. సో ఇప్పుడు డైరెక్ట్గా తనే లొంగిపోబోతున్నాడు అనేటువంటి ప్రచారం కూడా జోరందుకుంది. మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దాదాపుగా లొంగిపోతాడా ఆయనే తనంతట తానే వచ్చని చెప్పినట్టుగా అంటూ ఉన్నారు. సో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ప్రస్తుతం అయితే పేట్ బషీర్బాగ్ పిఎస్ దగ్గర మాత్రము భారీగా పోలీసులు అయితే మోహరించి, అలాగే బారికేడ్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, ఎందుకంటే ఇక్కడికి బండి భగీరథ్ లొంగిపోవడానికి వచ్చినా, లేకపోతే పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడికి తరలించినప్పటికీ కూడా ఇక్కడికి చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ మొత్తం కూడా బారికేడ్లన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 5 బృందాలుగా గాలిస్తున్నటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఢిల్లీలో కూడా 2 బృందాలు ఉన్నాయి. అలాగే భగీరథ్ ఆ మేనమామ ఇంటి దగ్గర, బంధువుల ఇంటి దగ్గర కూడా మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటు భగీరథ్ తండ్రి ఇంట్లో కూడా తనిఖీలు అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఇప్పటికే లుకౌట్ నోటీసులు అందజేసినప్పటికీ కూడా, పంపించినప్పటికీ కూడా బండి భగీరథ్ ఇన్ని రోజులు పోలీసులను నిర్లక్ష్యం చేసిన కారణంగా కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఖచ్చితంగా కూడా చర్యలు చేపట్టాలి అనే నేపథ్యంలో పేట్ బషీర్బాగ్ పోలీసులు మాత్రము చాలా కఠినంగా కూడా వ్యవహరించబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కూడా మనకు ప్రాథమికంగా అందిన సమాచారం కూడా ఎన్ని రోజులు బండి భగీరథ్ మరి ఢిల్లీలో ఉన్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మేరకు కూడా అక్కడి నుంచి తనంతలా తనే లొంగిపోవాల్సిందిగా కూడా ఇక్కడికి రాబోతున్నారు అనే సమాచారం అయితే అందుతూ ఉంది. ఈ రోజు సాయంత్రం కల్లా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ లొంగిపోబోతున్నాడు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఓ పక్క భగీరథ్ తండ్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్, ఆయన ఇంట్లో తనిఖీలు జరుగుతున్నప్పటికీ కూడా మరి లొంగిపోవాలి, ఇంకా నా కొడుకును పోలీసుల ముందు హాజరుపరచాలి తప్పదు ఇంకా, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు రాజకీయ పక్షంగా కూడా తనకు ఒక మచ్చ పడిందని అనుకోవచ్చు. అదేవిధంగా కూడా ప్రతిపక్షాలు కూడా చర్చనీయాంశంగా కూడా మారిపోయింది, ఒక రణరంగమే సాగుతుంది రాజకీయ రంగంలో అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ తన రాజకీయ పాలన ఏదైతే ఉందో దానికి మొత్తానికి కూడా దిగ్గజారిపోయింది అనే
అని అనుకోవాలి ఒక పరంగా చూసుకున్నట్లయితే. ఆ కోణంలోనే ఇప్పటికీ కూడా నా కొడుకును మరి పోలీసుల ముందు హాజరుపరచకపోతే ఇంకా కూడా మళ్ళీ రాజకీయం నుంచి నేను తప్పుకోవాల్సి వస్తుందేమో అని ఒక చిన్న భయాందోళన కూడా ఏర్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు బండి భగీరథ్ ఇంటికి చేరుకొని అక్కడ తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో ఇక్కడ పేట్ బషీర్బాగ్ పిఎస్లో మాత్రము చాలా అంటే కొంచెం ఉద్రిక్తమైన వాతావరణమే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఉన్న భగీరథ్ ఈ 5 బృందాలు తనిఖీలు చేపడుతున్నారు కాబట్టి ఎక్కడ అదుపులోకి తీసుకున్నా కానీ ఇక్కడికి పేట్ బషీర్బాగ్ అయితే తీసుకురావాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడే కొంచెం ఆందోళనకరంగా మారబోతుందేమో పరిస్థితి అనేది కూడా నెలకొనబోతుంది. అదే విధంగా తనంతలా తను వచ్చి లొంగిపోయినప్పటికీ కూడా ఇక్కడ అదే పరిస్థితి నెలకొనబోతుంది. కాబట్టి పోలీసులు అయితే భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే అర్ధరాత్రి వరకు కూడా మరి వెకేషన్ కోర్టులో జడ్జి ఇచ్చిన తీర్పును కూడా చూసాము. నిన్నటి వరకు సేఫ్ జోన్లోనే ఉన్నాము అని అనుకున్నాడు భగీరథ్ అయితే. ఎందుకంటే ముందస్తు బెయిల్ ఖచ్చితంగా నాకు వస్తుందేమో అని తను అనుకున్నాడు. అలాంటిది ముందస్తు బెయిల్ 21వ తారీఖు కూడా వాయిదా వేయడం జరిగింది. 21వ తారీఖు ఇంకా 5 రోజులు ఉంది. అదేవిధంగా కూడా జడ్జి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 21వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదు అనే నిబంధన కూడా నేను ఇవ్వట్లేదు, నేను చెప్పట్లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి పోలీసులు కూడా ఇంకా దూకుడు పెంచి ఇప్పుడైతే భగీరథ్ కోసము గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇప్పుడైతే మరి భగీరథ్ తనంతల తనే లొంగిపోవడానికి బండి సంజయ్ అన్ని ఏర్పాట్లు చేసి కూడా ఇక్కడ పోలీసుల ముందు హాజరుపరచబోతున్నాడు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు మరి అరెస్ట్ చేసి జడ్జి ముందుకు రిమాండ్కి తీసుకెళ్లబోతున్నారా లేకపోతే ఏంటి ఇంకా ఇక్కడ కస్టడీలో ఉంచి విచారించబోతున్నారా అనే దాని మీద ఉత్కంఠం అయితే నెలకొంది అనే చెప్పుకోవచ్చు మనోజ్. సో ఇది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర కొంత బార్కెట్లు ఏర్పాటు చేశారు. హైలైట్ నమోదవుతుందని చెప్పాలి. పోలీసులు భారీ సంఖ్యలోనే అక్కడ మోహరించారు. ఏకకాలంలో బండి సంజయ్ నివాసంలో ఇటు హైదరాబాద్లో అటు కరీంనగర్లో బండి సంజయ్ బంధువుల నివాసాల్లో కూడా ఒకేసారి తనిఖీలు జరుగుతున్నాయి. బండి భగీరథ్ మరి కాసేపట్లోనే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లొంగిపోబోతున్నాడు అనే చర్చ అయితే మొదలైంది. సో ఇంకా వైపు తనిఖీలు జరుగుతున్నాయి. మరి కొన్ని సిగ్నల్ ట్రేసింగ్ చేసిన తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారితంగా బండి భగీరథ్ కరీంనగర్లో లేదా బండి సంజయ్ నివాసంలో ఉన్నాడనే అనుమానం పేట్ బషీర్బాగ్ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇటు డీజీపీ సివి ఆనంద్కి అటు సీఎం రేవంత్ రెడ్డికి ఇద్దరికి కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిది. సమాధానం ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే. నిన్నటి వరకు కోర్టు పరిధిలో ఉండే అంశం. సో కోర్టు ఏం చెప్తుందో, కోర్టు మాకు సానుకూలంగా ఉంటుందని చెప్పి చాలా వరకు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి బండి సంజయ్కి కానీ బండి భగీరథ్కి కానీ కోర్టు కూడా అదే స్థాయిలో తను రిజల్ట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడంతా కూడా తలపట్టుకునే పరిస్థితి. మరి కాసేపట్లోనే అరెస్ట్ కూడా ఉండబోతున్న చర్చ కూడా జరుగుతోంది. చూద్దాం ఏం జరిగిందో. మనతో పాటుగా ఆర్టీవీ లైవ్లో స్టూడియోలో ఉన్నారు తెలంగాణ క్రాంతిల అధ్యక్షులు పృథ్వీరాజ్ అండ్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు, సీనియర్ అడ్వకేట్ హైకోర్టు నుంచి. సో ఫస్ట్గా ఒకసారి నేను అడ్వకేట్ వర్షన్ తీసుకుంటాను. గోపాల్ శర్మ గారు, సో నిన్నటి వరకు రావాల్సినటువంటి ఇంట్రిమ్ బెయిల్ పైన ఆశలు మొత్తం కూడా అడియాశలు అయిపోయాయి. ఇంట్రిమ్ బెయిల్ దొరకలేదు. సో అటు అమ్మాయి విషయంలో కూడా మైనర్ మేజర్ అని చెప్పేటువంటి ఆ డిస్కషన్స్కి కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా బట్ అది ఎప్పటిదాకా డిస్కషన్ జరగలేదు కాబట్టి సో సీఈజ్ మైనర్ అన్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. సో 100% పోక్సో కేసులో తను మైనర్ అన్నట్టుగానే పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇక అన్ని దారులు మూసుకుపోయాయా? అరెస్ట్ అవ్వడం, లొంగిపోవడం తప్ప వేరే దారులు ఏమీ లేవా? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, అరెస్ట్ కాకుండా చూడాలనే తీవ్ర ప్రయత్నాలు కనబడ్డాయి. ఎందుకంటే చాలామంది సీనియర్ అండ్ హై పవర్ అండ్ అడ్వకేట్లు కూడా ఈ కేసుకు వాదించారు. అటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు ఏం జరగబోతోంది? లీగల్గా అన్ని దారులు మూసుకుపోయినట్టే, నీకు అరెస్ట్ ఒకటేనా? ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు నిన్న యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇంటరిమ్ ప్రొటెక్షన్ దొరికే అవకాశాలే చాలా ఎక్కువ ఉండింది. అయితే ఏమైంది, ఆ జడ్జి గారి మీద కవిత అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆమె భర్త మొన్న బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో గెలిచాడు, మీ భర్తకి చైర్మన్షిప్ ఇప్పిస్తాము, మీరు ఇంటరిమ్ స్టే ఇప్పిస్తే అని చెప్పి ఆ లేనిపోని ఒక అపోహలు సృష్టించి, పాపం ఆమె చాలా ఆనెస్ట్ జడ్జి అండి మాధవి గారు, ఆనెస్ట్ ద కోర్. ఆమె మీద జడ్జి గారి మీద లేనిపోయిన అబాండాలు వేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసేటప్పటికీ బహుశా ఇంటరిమ్ రిలీఫ్ కూడా దొరకలేదేమో నేను అనుకుంటున్నా. ఇట్ మే బి రైట్, ఇట్ మే బి రాంగ్, బట్ ఎవరైతే ఆ పోస్టర్స్ వేసి అందరికి పంచారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఫస్ట్ పాయింట్ వినపడుతుందా? వినిపిస్తోంది. బట్ వాదనల వరకు మనం మాట్లాడుకుందాం కంఫైన్డ్గా.
సో ఇంటర్వ్యూ Yeah, అయితే నేను జరగలేదు. అక్కడికే వస్తున్నా. ఎస్ ఐఎమ్ కమింగ్. రెండో విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వచ్చి లొంగిపోతారు, అవేం జరగవండి. ఎందుకు జరగవంటే ఆయనకు వేరే ఆప్షన్స్ ఉంటాయి. వేరే ఆప్షన్స్ ఏంటంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోకుండా కోర్టుకి వెళ్ళి సరెండర్ పిటిషన్ వేసి పోలీసుల కళ్ళు కప్పి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి సరెండర్ పిటిషన్ వేసి కోర్టులో సరెండర్ కావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే జడ్జి గారు డైరెక్ట్గా 14 రోజులు రిమాండ్ పంపించేస్తారు. ఇప్పుడు వెకేషన్ ఈ పోలీస్ పీరియడ్ కదా, ఇప్పుడు వెకేషన్ పీరియడ్ కదా. వెకేషన్ క్రిమినల్కి ఏం వెకేషన్ లేదు, సండే కూడా ఇంటికి పోవచ్చు. ఓకే, సండే ఆల్సో హీ కెన్ గో అండ్ సరెండర్ బిఫోర్. మీరు అంటున్నట్టు లీగాలిటీ ఉండొచ్చు, బట్ ఆయన ఫాదర్ ఒక లీగల్ అంటే పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి, కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇన్ని దారులు దొక్కి మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి సరెండర్ అవుతున్నారంటే పబ్లిక్లో తప్పుడు ఇంటెన్షన్ వెళ్తుంది. ఆయన ఆ రకంగా ఆలోచన చేస్తారా? లీగల్గా ఉంటే ఉండొచ్చు స్టెప్స్ అవన్నీ కూడా. అంటే ఇప్పటిదాకా నిన్న నేను వేరే ఏదో ఛానల్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, నీకు గ్రేస్ఫుల్ కూడా ఉంటుంది, నువ్వంతట నువ్వే వెళ్ళి పోలీసులకు అప్పచెప్పి ఇదిగో పోయి మా కొడుకు తప్పు చేశాడా లేదా, వాళ్ళ దగ్గర ఏదో ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి కోర్టులో నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని. ఆ ప్రూఫ్స్ ఇవ్వండి, సరెండర్ అయిపోయి దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ప్రూఫ్స్ నిజంగా ఉన్నాయనుకోండి, అదే ప్రూవ్ అయితే పోస్కో కేసే లేదు కదా. ఇంకా ఎందుకు ఈ రాంగ్ అడ్వైస్ మీద హైడౌట్స్ లో దాక్కొని ఏదో దొంగతనం చేసినట్టు తప్పు చేసినట్టు దాక్కోవటం ఎందుకు? అందుకే అన్నా నేను, వీళ్ళకి అడ్వైజర్లు సరిగా లేరు. అడ్వైజర్స్ కరెక్ట్ అడ్వైజర్స్ ఉంటే అన్న, ఇప్పుడు కోర్టులో కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మాకు 2 hours కోసము ఒక 1 evening కోసము ప్రొటెక్షన్ ఇవ్వండి, అరెస్ట్ చేయకుండా ఆ ప్రూఫ్స్ చూపిస్తామని కదా చెప్పింది హైకోర్టులో. మొత్తం వాదనలు 3 గంటలు అదే చెప్పాడు ఆయన, సీనియర్ గవర్నమెంట్ నిరంజన్ రెడ్డి గారు. అట్లీస్ట్ లాస్ట్ లో నేను బెయిల్ డిస్మిస్ చేస్తున్నా అంటే స్టేటస్ కో ఉన్నా ఇవ్వండి, నాట్ టు అరెస్ట్ బదులు స్టేటస్ కో ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేయొద్దు వీళ్ళు ఏం చేయొద్దు అని. ఈవెన్ దెన్ దట్ వాజ్ నాట్ కన్సిడర్డ్. ఇక్కడ ఏంటంటే అంటే ఒకటే, ఇప్పుడు శిక్ష నుంచి తప్పించుకోవచ్చా? వాళ్ళకు ఏదైనా ఆపర్చునిటీ ఉండొచ్చు, సరెండర్ అవ్వడానికి కోర్టుకే పోవచ్చు, ఎక్కడికి పోయినా పోవచ్చు, కానీ జైలుకు వెళ్లకుండా ఈ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందా? 21st వరకు వెకేషన్ బెంచ్ లేదు. నో అట్లాగా శిక్ష అనేది ఇప్పుడు ఎక్కడ ఉంటదండి? ఐ మీన్ అంటే ఇప్పుడు జైలు అయిన తర్వాత చార్జ్ షీట్ తర్వాత కదా శిక్ష. అవును, ఇక్కడ శిక్ష ఉండదు. ఓన్లీ జడ్జి గారి ముందర సరెండర్ అయితే ఎనీ క్రిమినల్ కి క్రిమినల్ కాదు, ఎనీ అక్యూజ్డ్ దే హ్యావ్ ఎ రైట్ టు సరెండర్ బిఫోర్ ద జడ్జ్. ఓకే, హీ విల్ గో అండ్ సరెండర్ యాజ్ వెల్. అడ్వకేట్ పెట్టుకుంటారు, అదర్ సైడ్ పోలీస్ వాళ్ళకి నోటీస్ ఇస్తారు, రిమాండ్కి పంపిస్తారు. ఒక రిమాండ్ పంపిన తర్వాత 14 రోజుల లోపల పోలీస్ కస్టడీ పిటిషన్ వేసుకుంటారు వాళ్ళు. ఓకే, రిమాండ్ అట్లా వెళ్ళినా ఎలా వెళ్ళినా కూడా రిమాండ్ వెళ్ళడం అంటే జైలుకి వెళ్ళడమే కదా. జైలుకి పోవడమే. ఇప్పుడు దాని నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. పోలీసు వాళ్ళు హెరాస్ చేస్తారు అని అనుకున్నప్పుడు డైరెక్ట్ గా జడ్జి గారి ముందర సరెండర్ అవుతారు, జైలుకి పంపుతాడు ఆయన. 1 day 2 days తర్వాత వీళ్ళు పోలీస్ కస్టడీ అడుగుతారు, పోలీసులు కస్టడీ ఇస్తారు. అప్పుడు ఈ హెరాస్మెంట్ ఈ గొడవలన్నీ ఉండవు కదా. రైట్ రాయల్ గా అడ్వకేట్ ని పట్టుకొని పోవచ్చు ఆయన పోలీసుల ముందర. ఆయన అడ్వకేట్ ముందర క్వశ్చనింగ్ చేయాలా, హెరాస్మెంట్ ఉండదు అప్పుడు. సో టు అవాయిడ్ హెరాస్మెంట్ he has a chance to surrender before the magistrate, not before the police. ఆ ఆప్షన్ మటుకు ఉంది. బహుశా చాలా మంది అవైల్ చేసుకుంటారు. ఇందులో తప్పు కూడా ఏం లేదండి. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? I have a right to surrender before the judge. Of course, but if he is a normal man or normal person or a businessman, it would be happened.